కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సదుపాయాలు కల్పిస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకులో 3 రోజుల పాటు నిర్వహించిన బాస్కెట్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతి అందజేశారు. గోదావరి జిల్లాల నుంచి 44 జట్లు పోటీల్లో పాల్గొనగా మార్టేరు టీం మొదటి స్థానంలో, తణుకు 2వ స్థానంలో, భీమవరం 3వ స్థానంలో నిలిచాయి. బాస్కెట్బాల్ అసోసియేషన్ వారు వేసవిలో క్రీడా శిబిరాలను నిర్వహించి శిక్షణ ఇవ్వాలని సూచించారు. వాటికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. గతంలో క్రీడాకారులు ఎన్ని పథకాలు సాధించినా వారికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండేది. దేశాల్లో కానీ దేశ విదేశాల్లో వివిధ క్రీడల్లో పథకాలు సాధించినటువంటి వారికి ఎటువంటి పరీక్షలు లేకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని ద్వారా క్రీడాకారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు పథకాలు సాధించడమే వారి అర్హతగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ దేశంలో క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా మన తణుకు నియోజకవర్గంలో యువతని కూడా ఆ దిశగా నడిపించే దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ కి ఏదైనా మా సహకారం కావాలంటే తప్పనిసరిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.